కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని సత్యాగ్రహ దీక్ష. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో సత్యాగ్రహ దీక్షను బీసీ రాజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొంగోని అభిలాష్ గౌడ్ చేపట్టారు. ఈ దీక్షకు శంకరపట్నం మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిక్యాల భాస్కర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలకమారి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ జనగల లక్ష్మణరావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్వల్లి, సామాజిక విప్లవకారుడు సనత్ జయసూర్య, సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఎల్కపల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఆమోదించండు కానీ ఇది ఎట్లా కేంద్రం చేయదు కదా అనే ఉద్దేశంతో మీరు చేసిండు అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక చర్చా వేదికలో టీవీ డిబేట్లో పాల్గొంటూ ఆయన ఒకటే మాట అన్నాడు, బీసీల కులగణన 56% ఉన్నదని గోలు పెడుతున్నటువంటి కొందరు వ్యక్తులు దీని వెనకాల 42% కూడా కాకుండా చేసే కొరకే వీళ్ళంతా కుట్రలు పన్నుతా ఉన్నారు. 56, 42 ముఖ్యం కాదు, మొత్తానికి ఎవరో ఒకడు ముందు పడైతే శాసనసభలో 42% ఇవాళ శాసనసభలో తీర్మానం చేసిండ్రు. మొదలు ఇది తగ్గించుకునే ప్రయత్నం మనమంతా బీసీలమంతా ఐక్యం చెయ్యాలి తప్ప దీనికి లేనిపోని అంటగట్టి ఇది నీరు కాల్చే ప్రయత్నం చేయొద్దు బీసీ బిడ్డలని ఆయన ఒక విజ్ఞప్తి చేసినారు జస్టిస్ ఈశ్వరయ్య గారు. ఇది గమనించాలి. అది గమనంలోకి తీసుకొని మనమంతా ఒక దాటి మీద నుంచి సరే ఇది ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అనేది కాదు, ఎవరు చేసినా బలహీన వర్గాల ఐక్యత కొరకు మనకు రాజ్యాంగ పరంగా సంక్రమించాల్సిన హక్కుల సాధన కొరకు చేస్తున్నారు కాబట్టి వారిని అప్రిషియేట్ చేయాలా, వారికి ప్రోత్సాహం ఇవ్వాలా, వారి ముందుండి మనం నడవాలా లేదా వారికి వెనకటిన ప్రోత్సాహం చేయాలా. అది మనం బీసీల ఐక్యత కొరకు అది అక్కడికి వస్తుంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అభినందిస్తూ మరి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఇది క్రమంగా బీసీల ఐక్యత పెరగాలి, మనలో మనం ఒక సమగ్రత కొరకు పాటుపడాలని సందర్భంగా మరి ఒకటి చేసినా ఏది చేసినా పట్టుబడని విక్రమార్కుల్లా మరి బొంగోని అభిలాష్ గారి మొత్తానికైతే ఒక్కడిని ఇద్దరము నలుగురమా అని బెంగపడకుండా ఒక్కడినైనా పర్వాలేదు చేస్తాననేటువంటి ఒక ధైర్యంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభిలాష్ని ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో చేర్చాలని అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ఢిల్లీలో దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఎంతో మంది పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క 42% తెలంగాణ బీసీ బిల్లును ఆమోదించడం పట్ల పూర్తి స్థాయిలో అన్ని బీసీ సంఘాల తరఫున ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అది అంతిమ విజయం కాదు. అట్లాస్ట్ మనం సుప్రీంకోర్టులో బీసీల బిల్లు 50% దాటినట్లయితే అది పరిణామంగా తీసుకోవాలి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 9వ షెడ్యూల్లో చేర్చితేనే ఈ యొక్క మనం పడ్డ కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. మనం ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉంది కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యొక్క మా యొక్క తెలంగాణ బీసీ బిల్లును అన్ని పార్టీల తరఫున అన్ని బీసీ సంఘాల తరఫున పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి 42% బీసీ బిల్లును మా యొక్క బీసీల కోసం మా బీసీ హక్కుల కోసం పరిణామం తీసుకొని ఈ యొక్క 42% బిల్లుని 9వ షెడ్యూల్లో చేర్చి మా అందరినీ సంతృప్తిపరచాల్సిందిగా మా యొక్క హక్కులను మీరు కాపాడవలసిందిగా మేము ఈ రోజు ఈ రిలే సత్యాగ్రహ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కూడా చాలా మంది ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో కూడా బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జక్కడి సంజయ్ కుమార్ గారు కానీ భక్తుల సిద్ధేశ్వర్ గారు కానీ అక్కడ చాలా రోజుల నుంచి గత 9 రోజుల నుంచి కూడా అక్కడ కూడా అన్ని పార్టీ కార్యాలయాలను వారు కలుస్తున్నారు. అన్ని కేంద్ర కార్యాలయాలను కలిసి వారి విజ్ఞప్తి పత్రాలు ఇస్తున్నారు. అక్కడ కూడా వారి యొక్క నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తున్నారు. అలాగే అన్ని బీసీ సంఘాలకు మద్దతుగా ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను మేము ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీసీ బిడ్డ అయినటువంటి మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారు మాకు బాలెన్స్
ప్రారంభించడానికి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మీ యొక్క ఇదే విధంగా మా యొక్క బీసీల కోసం, బీసీ బిడ్డల కోసం పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు కూడా స్వాగతించాలని, భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఈ సంవత్సరం ఒకటి పార్టీలు మారుతుంటాయి. కానీ ఈ యొక్క కులగణన అనేది, ఈ 42% బిల్లు అనేది, బీసీ హక్కులు అనేది శాశ్వతం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క బీసీ బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేంత వరకు కూడా మన యొక్క ప్రయత్నం నిర్విరామంగా ఉండాలని ఈ యొక్క బీసీ సంఘం, బీసీ ఆజాదీ తరఫున, బీసీ సంఘం తరఫున నేను కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు మా యొక్క బీసీ ఆజాదీ మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి భాస్కర్ గారు, కన్వీనర్ గారు అయినటువంటి చిరుతమరి శ్రీనివాస్ గారు మరియు బీసీ ఆజాదీ నేతలు ఈ రోజు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. వీటి సంఘీభావంగా గతంలో వారం రోజుల క్రితం హుజరాబాద్లో చేశాం, వరంగల్లో కూడా సత్యాగ్రహ దీక్ష చేశాం. మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెనుచుచ్చుగా మొదలైనటువంటి ఈ సత్యాగ్రహ దీక్షలు దేశవ్యాప్తంగా కూడా మొదలవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా కూడా కార్చిత్తుల తెలంగాణలో మొదలైనటువంటి ఒక ఉద్యమం ఇప్పుడే మీరు మనం స్వాగతించి ఈ యొక్క 42% బీసీ బిల్లును మీరు ఆమోదిస్తే ఇది ఇప్పటితో అయిపోతుంది. లేకపోతే దేశవ్యాప్తంగా ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటింది. కులగణలో జనగణన కూడా మార్చాలని మేము డిమాండ్ కూడా గట్టిగా మొదలుపెట్టాం. ఇప్పుడు రాబోయే కులగణలో ఖచ్చితంగా మీరు ఈ యొక్క జనగణన పెట్టి ఈ యొక్క 42% బిల్లును మీరు పార్లమెంట్ లో మీరు పాస్ చేయాలని కూడా మీరు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరికొన్ని రోజుల కులగణన దేశవ్యాప్తంగా జరిగే పరిణామం ఉంది కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ లో మీరు 9వ షెడ్యూల్లో మీరు చేర్చాలని మేము యావత్ బీసీ సమాజం తరఫున మేము కోరుతున్నాం. ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. యావత్ భారత సమాజం కూడా ఈ యొక్క దీక్షకు మద్దతు ఇస్తూ ఉంటాయి. బీపీ మండలి కుమారుడైనటువంటి సూరజ్ మండలిలో కూడా ఈ మధ్యన మనం ఢిల్లీలో మాకు మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ యొక్క తెలంగాణ బీసీ బిల్లుకు మద్దతు ఇస్తుంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి మాట మేరకు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ 42% బీసీ బిల్లు ఏదైతే ఉందో దాని కేంద్ర ప్రభుత్వం పరిణామం తీసుకోవాల్సిందిగా మేము యొక్క యావత్ బీసీ సమాజం తరఫున కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సత్యాగ్రహ దీక్షలు కొనసాగిస్తూ ఉంటాం. రాబోయే రోజుల్లో మన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా బీసీ ఆజాదీ తరఫున మేము పూర్తి